నాకు అసలు ఏమైంది? ఆయన అలా చేస్తున్నప్పుడు నేను ఎందుకని అరవకుండా ఉన్నాను? ఆయన నాకు వెల కట్టారు. నా శరీరానికి, నా మనసుకు, నా కలలకు. ఆయనకి ఎంత ధైర్యం! అది నా భర్త ఒక తలుపు వెనకాలన్నా తెలిసినా కూడా బెదిరిపోయిన రాజు రాజసభ్యుల ముందు సేనాధిపతి కృపాలన్ లేచి నిలబడి ఇలా అన్నాడు. మహారాజు గారు వర్ధిల్లాలి. మీ శపథాన్ని నేనొప్పుకుంటున్నాను. రజపుత్రుల రక్త గుణమంటే ఏమిటని తనకి తెలియజేయడానికి రాజసభలో నిలబడి ధైర్యంగా మాట్లాడిన తనకి ఒక గుణపాఠం చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అంతఃపురంలో ఉన్న ఆడవాళ్లు కూడా శృంగారంలో నన్ను చూసి భయపడే విషయాన్ని సంతోషంగా చెబుతున్నాను. తనని నాతో పంపించడానికి ఆజ్ఞాపించండని మిమ్మల్ని కోరుకుంటున్నాను. వెంటనే మహారాజా ఆజ్ఞాపించాడు. రాత్రి తన అంతఃపురంలో నగ్నంగా మందాకిని పడుకునుండింది. ఏమైందప్పు? ఏమైంది? కలగన్నావా? హే, ఏమీ లేదు. రాత్రి కోపంతో లెగిసిన మందాకిని తను కృపాలను చూసి కోపంతో వేలు చూపించి, నువ్వా రాజ్యాన్ని కాపాడే యుద్ధ వీరుడివి? ఒక్క నిమిషం కూడా నా ఒంట్లో ఉన్న రోమాన్ని కూడా సంతోషపరచలేని నువ్వు ఒక మగాడివేనా? నేను చూసిన నడానికి బలం లేని మగవాళ్లలో నువ్వు పనికి రాని మగవాడివి. అసలు ఇంకా నా ముందు ఉండి పరువు తీసుకోకుండా నువ్వు బయటికి వెళ్ళు. రాజసభ వైపు రాక్షసిలా నడిచి వచ్చిన మందాకిని చూసి రాజు రాజ్యసభ్యులు బెదిరిపోయారు. మంత్రి రాజుగారు చెవిలో ఇలా చెప్పారు. రాజుగారు, విషయం చిన్నది కాదు. ఓడిపోయింది మన రాజ్యానికి చెందిన సేనాధిపతి. ఎవరి దూరాన్న మన శత్రు దేశానికి తెలిసిందంటే మన రాజ్యానికి రాబోయేది ఒక పెద్ద ఆపదే. రాజు క్షణం ఆలోచించి తల మీద చేయి పెట్టి కూర్చున్నాడు. మాధవన్నా,
అప్పు 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 మాధవన్న ఫోన్ చేశారు. మన కష్టాలన్నీ పోవటానికి నీకేదో దారి చెప్పానని చెప్పారే. ఏం బిజినెస్ అప్పు? ఇంకా ఆయన కొన్ని రోజులు ఇక్కడ ఉంటానని చెప్పారు. ఇక్కడికా? నువ్వే కదా ఇక్కడ ఒంటరిగా ఉన్నాను, బోరు కొడుతుందని చెప్పావు. నీకు ఒక తోడుగా ఉంటాడు. ఓ సండే కూడా రిసార్ట్ నుంచి ఫోన్ చేస్తున్నారు, చావు కొడుతున్నారు. హలో సరే సరే సరే. కోపంగా వచ్చిన మందాకిని, వీడా మీ సేనాధిపతి? ఇంతేనా మీ రజపుత్రుల రక్తం? అర నిమిషం కూడా వీడు నన్ను సంతోషించేలా చెయ్యలేకపోయాడు. ఈ రాజ్యసభ మానాన్ని కాపాడడానికి ఇక్కడ మగవాడు లేడా? అలా అయితే మీ మహారాజే వచ్చి సత్తాని నిరూపించుకోండి. మిమ్మల్ని కూడా నా అంతఃపురానికి ఆహ్వానిస్తున్నాను. రాజు ఒక్క నిమిషం అలాగే కూర్చునిపోయాడు. మాధవనా? రేయ్ బాగున్నావా? డిక్కీలో లగేజ్ ఉంది, తీసుకొచ్చి లోపల పెట్టు. సరే అన్నా. బాగా భోంచేయచ్చు కదమ్మా. మనిషిని చూస్తే చాలా బక్కగా ఉన్నట్టున్నావు. ఏంట్రా పెళ్లి చేసి తీసుకొచ్చి పస్తు పెడుతున్నావు తన్ని? నేను అన్నీ వండి పెడుతున్నాను, తనే టైంకి తినట్లేదు. తినలేదంటే ప్రేమతో ఆప్యాయతతో ముద్దలు కలిపి తినిపించాలి. ఏ అమ్మాయినా అందంగా ఉంటానికి కారణం తన భర్త ఎలా చూసుకుంటాడో దాన్ని బట్టేరా. ఏమంటావమ్మా? నా రూమ్ ఎక్కడరా? అక్కడ తీసుకెళ్ళి పెట్టుపో. సరేనా. పనికి వెళ్ళలేదారా ఈరోజు? నువ్వు వస్తున్నారని లీవ్ వేసానన్నా. నువ్వేం సెలబెట్టాల్సిన అవసరం లేదు, బయలుదేరు. నన్ను చూసుకోవడానికి నీ భార్య ఉంది కదా. ఏమంటావమ్మా? నేను వచ్చింది చూసి నువ్వు సంతోషపడతావు అనుకుంటే మంచిదయింది, అనవసరంగా లీవ్ అవసరం లేదు. తర్వాత నువ్వు మాధవన్నయ్య దగ్గర కొంచెం ఆప్యాయంగా నడుచుకో. ఆయన మంచి మనిషేలే. ఎంత తిట్టినా కానీ మన అప్పు తీరడానికి ఒక మార్గం చూపిస్తానని చెప్పారు కదా. అప్పు నేను వెళ్ళరానా?
ఏం చేస్తున్నావు? ఎందుకు ఒంటరిగా కూర్చున్నావు? కూర్చో కూర్చో. నన్ను చూసి నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నీకు నచ్చిన ఏ పని కూడా నేను చెయ్యను. దానికి బదులుగా ఎన్నో కథలు చెప్పి నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాను. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో అమ్మా, కూర్చోవే. ఏంటి భయపడ్డావా? నువ్వు అనుకున్నంతగా చెడ్డవాణ్ణేం కాదు నేను. అసలు నువ్వుగా అనుమతించకుండా నీ శరీరం పైన నేను చెయ్యి పెట్టాను. ఏంటి నేను చెప్పాలా? అలా అయితే నేను చెప్తాననుకుంటున్నారా? అదే. అయితే అది జరగదు. ఆ రోజు నన్ను ముట్టుకున్నది కూడా మీరు ఫోర్స్ చేసే. అలా బలవంతం చేయడం అందరి వల్ల కుదురుతుంది. అవును, బలవంతంగా సొంతం చేసుకుంటే ఎంతసేపు పట్టదు. అది అడవి నీతి, మృగాల నీతి. కానీ ఇక్కడ నీ నోట్తోనే నేను రమ్మని పిలిపించుకుంటా. ఎప్పుడూ జరగని కలే కదా. మీరు పెద్ద డబ్బున్న వాళ్ళు అయ్యుండొచ్చు. నా మెడలో ఉన్న తాళి వల్ల ప్రమాణం చేస్తున్నాను. నా శరీరం మీద మీ వేళ్లతో నన్ను తాకాలనుకుంటే ఆ నిమిషమే నేను ప్రాణాలు వదిలేస్తాను. ఇది నేను చేసే ప్రమాణం. అలా అయితే నా శపథాన్ని కూడా నువ్వు విను. నువ్వు నాకు మాత్రమే సొంతమవుతావు. నన్ను శపించిన నీ నోట్తోనే నన్ను పొగుడుతావు. నీ శరీరంలో నా వల్ల ఏర్పడ్డ గాయాలను చూసి చూసి నువ్వు సంతోషపడుతూ ఉంటావు. మన ఇద్దరి శరీరం ఒకటే ఆత్మగా మారుతుంది. దానికి ఈ తరానికి తెలియని ఒక కామ రసం నా దగ్గర ఉంది. దాన్ని నీకు నేర్పిస్తాను. నాకొక 7 రోజులు టైం కావాలి. ఆ 7 రోజుల లోపల నీ శపథాన్ని నేను ఛేదించానంటే నువ్వు నాకు మాత్రమే సొంతమై ఉండాలి. అలా లేకపోతే నేను మీ దారిలో అసలు ఎప్పుడూ అడ్డు రానే రాను. నేను ఇచ్చిన డబ్బులు కూడా అడగను. నువ్వు కొంచెం ఆలోచించమ్మా. ఆలోచించటానికి ఏం లేదు. దీనికి మించి ఎక్కువ నాతో మాట్లాడారంటే నేను పోలీసులను పిలుస్తాను. ఎందుకు? ఈ పనికి రాని వాడితో బతకడానికా? అవును, ఆయన నా భర్త. అలాగా? కట్టుకున్న పెళ్ళాన్ని ఎవడో తెలియని వ్యక్తితో వదిలేసి లేదే మంచి మొగుడికి నిదర్శనమా? నువ్వు అసలు ఏమీ చెయ్యొద్దు. నేను చెప్పే కథ వినడానికి మాత్రం నువ్వు నాకు 7 రోజులు టైం ఇవ్వాలి. ఆ తర్వాత కూడా నువ్వు నన్ను ఇష్టపడలేదంటే నువ్వున్న వైపు కూడా అసలు నీ తల కూడా పెట్టి పడుకోను. తర్వాత ఈ అప్పు నుండి మీ ఇద్దరకు విడుదల దొరుకుతుంది. టేక్ యువర్ ఓన్ టైం.
రై కూర్చోరా. ఆ, అవును మాధవన్న, మా అప్పు తీరటానికి ఏదో మార్గం చూపిస్తానని చెప్పారు కదా. తను అడిగితే తనేమీ చెప్పట్లేదు అసలు. అమ్మా నేను చెప్పింది వీడి దగ్గర కూడా చెప్పే. లేకపోతే అంతా నేను చెప్పాల్సి వస్తుంది. ఏంటమ్మా చెప్తావు కదా. రే పొరుకి, నా ఇంటికి వచ్చి అసహ్యంగా మాట్లాడతావరా నువ్వు? ఇక్కడ పోలీసులు చట్టం ఉన్నాయిరా, నిన్ను ఓసలు లెక్క పెట్టేలా చేస్తాను. నువ్వేం పీకలేవురా. నేను లోపలేసి కుమ్మేస్తా, చూస్తావా? నీ కళ్ళ ముందే నేను పోలీసోడు నీ పిల్లాన్ని మార్చి మార్చి రేప్ చేయడం నీ కళ్ళారా చూడాలరా. మర్యాదగా తప్పుకున్నావు అంటే నీకు నాకు మంచిది. అర్థమైందరా? ఇంకా నేను చెప్పే కథలన్నీ వింటూ కూర్చోడానికి నీ పిల్లాన్ని నాకు ఒక 7 రోజులు వదిలితే మాత్రం చాలు. తన్నుగా ఒప్పుకొని నీ పిల్లం నా పక్కన రాకుండా తన శరీరాన్ని నేను ముట్టుకోను. ఈ 7 రోజుల లోపల తనకు నా మీద ఎటువంటి ఆశ రాలేదంటే ఈ 80 లక్షలు నువ్వు ఇవ్వక్కర్లేదురా. ఏంటి ఆలోచించి చెప్పు. నా భార్యని నిన్ను నమ్మి ఒంటరిగా ఎలా వదిలేది? నేను మాట తప్పనురా, ఎందుకంటే నాకు ఒకే ఒక తండ్రే ఉన్నాడు. మీరు ఆలోచించండి, నేను ఇక్కడేగా ఉంటాను. ఆలోచించావా నువ్వు? వాడికి పిచ్చి అని అనుకుంటున్నాను, కానీ వాడి పిచ్చి మనకు అందుకు మంచిదే అయింది. వాడు చెప్పే పిచ్చి మాటలని వినడానికి ఒక మనిషి, అంతేకాకుండా వేరే ఏ విధంగానూ నిన్ను ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇచ్చాడు. ఇంకా నీ సైడ్ నుంచి ఏ తప్పు రాదని నాకు నమ్మకం ఉంది. రోజుకి 2 గంటలు వాడు చెప్పేది వింటూ ఉంటే చాలు, బదులుకి ఇంత పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడతాం. తర్వాత మనం సంతోషంగా జీవించవచ్చు కదా. ప్లీజ్ అప్పు, కొంచెం ఒప్పుకో. కట్టుకున్న భార్యని భర్తే కాపాడలేకపోతే వాళ్ళ పరిస్థితి ఇలాగే ఉంటుంది. అప్పు, నువ్వు 2 రోజులుగా ఫోన్ చేయలేదు. అక్కడ ఏ సమస్య లేదు కదా? లేదమ్మా. ఇంకా నీ చెల్లెలకి ఒక సంబంధం చూసాం, మంచి వాళ్ళు. వచ్చే వారం అమ్మాయిని చూడ్డానికి వస్తామని చెప్పారు. ఇంకా నీ నగల నుంచి ఒక 10 సవరాలు లాలు దగ్గర అడిగి ఇస్తావా? మనం ఒక స్థలం అమ్మాలనుకున్నాం కదా, దారి లేదు కాబట్టి అమ్మలేకపోతున్నాం. దాని గురించి అడిగి చూస్తానమ్మా. ఆ స్థలం అమ్ముడుపోయినప్పుడు నగలు విడిపించిస్తానని లాలతో చెప్పవా? నేను మాట్లాడి పిలుస్తానమ్మా. ఏమైందప్పు? ఒకేసారి అన్ని తలనొప్పులు వచ్చాయి. మీరొకటి చేయండి, ఆయనకి చెప్పండి నాకు ఇష్టమని. ఊరికే చెప్తే కుదరదు. 7 రోజులు దాని లోపలే నేను ఆశపడి ఆయన దగ్గర పడుకుంటానని సవాల్ విసిరారు. అదంతా అగ్రిమెంట్ అవుతుంది.
అగ్రిమెంట్ ద్వారా ఆయనకి అన్ని ఇష్టమని చెప్పి ఆయన ఒప్పుకోవాలి. ఆయన వీడియో క్లిప్ ఆడియో క్లిప్ తీయాలి. ఆయనకి ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ కదా, దాన్ని నేను విరిచి చూపిస్తాను. ఇలాంటి ఒక అగ్రిమెంట్ చాలా రేరు ఏంటమ్మా. ఇక మీరు నా రూమ్లోకి రావచ్చు, నేను లోపలే ఉంటాను. ఇద్దరికి ఫుడ్ రెడీ చేసి పెట్టాను, నేను వెళ్ళొస్తాను. నీకు తాగడానికి ఏదైనా కావాలమ్మా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి. మీరు కథ చెప్పిన తర్వాత నేను పడుకుంటే నన్ను తాకి అంతా లేపద్దు. సరే, ఒప్పుకుంటున్నా. నిద్రపోవడానికి ప్రయత్నించి నువ్వు, నిద్రపోనే కూడా ఉండడానికి నేను ప్రయత్నిస్తా. నీకు కథలంటే ఇష్టమేనా అమ్మా? అయితే ముందు మనం ఒక చిన్న కథ నుండి ప్రారంభిద్దాం. ముందు కాలంలో శ్రీకృష్ణుడి మధుర పక్కన ఒక రాజ్యం ఉండేది. అక్కడ నీలాగే ఆ రాజ్యంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. తన కళ్ళు అందరినీ తన వైపు లాగేసేది. ఎలాగంటే నీ కళ్ళు లాగా. పళ్ళు కడిగిన ముత్యాల్లాగా, శిలలాంటి ఒళ్ళు, తన కుర్ల అందం మోకాళ్ళ వరకు పాకుతుంది. నడుము చుట్టూ బంగారంతో చేసిన మొలతాడు, తన బొడ్డు చుట్టూ చిన్న చిన్నదిగా మొలిచిన బంగారపు రోమాలు. కానీ అందానికే రాణి అయినా కూడా ఎంతో బాధతో ఉండేది. తను ప్రతి రాత్రి తనకి కావాల్సిన ఒక వ్యక్తిని వెతుకుతూనే ఉంది. వాళ్ళతో కలిసేది, కానీ ఎవరి దగ్గర తను తృప్తి చెందలేదు. తన పేరేంటో తెలుసా? రాణి మందాకిని. ఆ మందాకినికి నీకు స్పర్శను కలిగించే ఆ అద్భుతమైన చోటు ఏంటో తెలుసా? ఒక్కొక్క అమ్మాయికి అది ఒక్కొక్క చోటు ఉంటుంది. తన స్పర్శ ఎక్కడుంటుందో కనిపెట్టే మగవాడే ఆ స్త్రీకి తగిన జత. నీకు చాలా ఎక్కువగా స్పర్శ కలిగించే చోటేదని నేను చెప్పనా? నీ పెదాలు ఈళ్ళు కలిసే ఆ చోటే, కింద పదవికి దొరికే ఆ ముద్దు. నీ శరీరం నుండి వచ్చే చెమటకు మంచి గంధపు చెక్క వాసన. ఎప్పుడైనా ఒక్కసారైనా నీ మొగుడు నీ శరీరం నుండి వచ్చే వాసన గురించి ఎప్పుడైనా వర్ణించాడా? అమ్ము, నువ్వు చాలా అందంగా ఉన్నావమ్మా. నాకు నీ శరీరంలో బాగా నచ్చిన భాగం ఏంటో తెలుసా నీకు? దాన్ని నేను చాలా రహస్యంగా ఆస్వాదించాను. అదేంటో తెలుసా? కానీ నీకు నేను నచ్చను కదా.
అందుకని నేను దాన్ని నాలోనే ఉంచుకుంటాను. ఈ ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అది నీ శరీరాన్ని మాత్రమే కాదు, నీ మనసుని కూడా చేర్చి. నేను ఎక్కువగా బోర్ కొట్టేశానా ఏంటి? మనసులో ఉన్నది నీ ఎదురుగా కూర్చుని మాట్లాడాక ప్రశాంతంగా ఉంది. ఈ రోజుకి చాలు. నువ్వు కోప్పడవంటే నీ దగ్గర ఒక విషయం అడగచ్చా? మధ్యాహ్నం నువ్వు భోంచేసేటప్పుడు నా కోసం ఒక ముద్ద తీసి పక్కన పెడతావా? అది కూడా నీకు ఓకే అంటేనే. నేను కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటా, నువ్వు కూడా రెస్ట్ తీసుకో. సరే, వస్తా. ఆహా, నువ్వు భోజనానికి కూర్చున్నావా? అయితే నేను వస్తాను. అంతలోకే తినేసావా? నేను అడిగింది ఇంకా ఇవ్వలేదుగా నువ్వు. నా ఎంగిల్ తినడానికి మీరేనా నా భర్త? అప్పు, వాడు నేనేమైనా ఇబ్బంది పెట్టాడా? వాడు అంతలా దేని గురించి నీతో మాట్లాడుతున్నాడు? నాకు తెలీదు, నేనేమీ గమనించలేదు. ఏదైనా కానీ ఇంకొక 6 రోజులు ఓపిక పడ్డావంటే అంతే, చాలు. ఈ రోజేంటి నా దగ్గర చెప్పడానికి ఏం లేదా? లేదు, నా ఆశ తీరే వరకు ఈరోజు నిన్ను చూస్తూనే ఉంటాను. లాలు, నేను నీకు ఇష్టమా? ఏంటప్పు, నువ్వు నాకు చాలా ఇష్టం. కనీసం నువ్వు ఒక 5 నిమిషాలు కూడా నా మొహం చూసిందే లేదే. ఇదిగో చూడమ్మా, ఒక నిమిషం నీ కళ్ళు ముయ్యి. ఎందుకు? నిన్ను ముట్టుకోకుండా
నీ చెవిలో ఒక విషయం చెబుతాను. నా బంగారం, నువ్వు నా ప్రాణం, నా ఆత్మ, నా ఊపిరి. లాలు, ఇప్పటి వరకు నువ్వు నాతో ప్రేమగా ఆశగా మాట్లాడిందే లేదే. బాగుంది. మనకున్న డబ్బు ప్రాబ్లంలో దీనికి ఎక్కడ టైం ఉందిలే. ఇదిగో చూడు, నీ పొత్తి కడుపులో నొప్పిలొచ్చిన రోజంతా నీ మొగుడు ఏ రోజైనా ఒక్కసారైనా నీ పక్కనున్నాడా? లేడు కదా. వాడు నిన్ను వాడి ఒడిలో పడుకోబెట్టుకుని కథలు చెప్పాడా? బుజ్జగించాడా నిన్ను? ఎప్పుడైనా వాడు గుండె మీద పడుకోబెట్టి నిన్ను సంతోషంగా చూసుకున్నాడా? నీకంటూ ఆశలు లేవా? ఒక పిల్లిలాగా వాడు గుండె నుంచి వచ్చే వేడిని అనిపించాలని